ఒకరోజు ఒక గ్రామంలో 2 పిల్లులకు ఒక రొట్టె ముక్క దొరికింది. ఈ రొట్టె నేను ముందుగా కనుగొన్నాను. కాదు, నేను ముందుగా చూశాను. ఇది నాదే. అది నా రొట్టె. నేను ఒక్క ముక్క కూడా నీకు ఇవ్వను. నేను ఇవ్వను. మొత్తం నాదే కావాలి. ముందు నేనే చూశానన్నాను కదా. కాదు అంటున్నాను. అప్పుడు ఆ చెట్టు మీద కూర్చున్న ఒక తెలివైన కోతి ఈ గొడవను చూసింది. అయ్యో అయ్యో, ఏమిటి ఈ అరుపులు? ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? ఈ రొట్టె నాది అంటోంది. కాదు, ఇది నాది అంటోంది. సరే సరే, మీరు గొడవ పడకండి. నేను సమానంగా పంచిస్తాను. నిజమా? సరే, పంచి ఇవ్వు. ఇప్పుడు చూద్దాం. ఓహో, ఒక ముక్క పెద్దగా ఉంది. ఆహా, అదే పెద్దది కదా. పర్లేదు, కొంచెం తింటే సమానం అవుతుంది. అయ్యో, ఇప్పుడు ఇంకో ముక్క పెద్దగా ఉంది. ఏంటి ఇది ఇంకా తగ్గలేదు? శాంతంగా ఉండండి, సమానం చేయాలి కదా. అయ్యో, దాదాపు ఏమీ మిగలే. దయచేసి ఆపండి వీణా. మీ గొడవను ఆపడానికి నేను చేసిన కష్టం ఇదే నా వేతనం. అలా మిగిలిన రొట్టె మొత్తం పూర్తి చేసింది. పిల్లులకు ఏమీ లేదు. మనం గొడవ పడకపోతే బాగుండేది. అవును, మనమే పంచుకుని తిన్న బాగుండేది. ఇప్పుడు ఏమీ మిగల్లేదు. గొడవ వల్లే ఇలా జరిగింది. ఇద్దరు గొడవ పడితే మూడవ వాడు లాభపడతాడు. ఇది నాది. లోభం, గొడవ చివరకు నష్టమే తెస్తాయి.